ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు సంక్షేమానికి వికాసానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ఫలానా వ్యక్తికి సంబంధించిన అకౌంట్ అనమాట. సో వాళ్ళకు కంప్లీట్గా 2 లక్షల పైగా రుణమాఫీ కంప్లీట్గా రైతు రుణమాఫీ తెచ్చుకుంటే 83 రూపాయలు మాత్రమే బ్యాంకు ఖాతాలో క్రెడిట్ కావడం జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 83 రూపాయలు మాత్రమే మీకు మాఫీ అయిందంటే ఇక్కడ మెసేజ్ కూడా రావడం జరిగింది. అయితే చూడండి, కంప్లీట్గా మనకు లోన్ 1,50,000 మాఫీ 83 రూపాయలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు రుణమాఫీ ప్రక్రియ అయితే కొనసాగుతుందన్నమాట. అయితే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందినటువంటి రైతు వెల్పుల మల్లయ్య ఎస్బీఐ బ్యాంకులో 1,50,000 వరకు పంట రుణం అయితే తీసుకోవడం జరిగింది. తాజాగా ఆయనకు 83 రూపాయలు మాత్రమే రుణమాఫీ అయినట్లు మొబైల్కు మెసేజ్ కూడా రావడం జరిగిందంటూ చూసుకోవచ్చు. అయితే దీంతో ఆందోళనకు గురైనటువంటి ఆ రైతు మల్లయ్య వ్యవసాయ అధికారులను సంప్రదించగా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురావాలని సూచించడం జరిగిందనమాట. ఇంతలోనే బ్యాంక్ సంబంధించిన టైం ముగియడంతో తనకు న్యాయం చేయాలని ఆ రైతు వేడుకుంటున్నారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే చాలామందికి ఈ విధంగానే మెసేజ్ అయితే వస్తుందన్నమాట. చాలా వరకు 99% ఎవరికి సరిగా మాఫీ అయితే కావటం లేదు. 83 రూపాయలు, 8 రూపాయలు, 100 రూపీస్, 150 ఈ విధంగా చాలామంది కామెంట్ కూడా చేయడం జరిగింది. మన సబ్స్క్రైబర్లో చాలామందికి ఈ విధంగా జరిగింది. అలాగే చాలా విలేజ్లలో కూడా మనకు ఇలాంటి సందర్భం అయితే చూడడం కూడా జరిగిందనమాట. అయితే మనకు ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కంప్లీట్గా ఇప్పుడు 1,50,000 ఉన్నా కూడా కంప్లీట్గా 83 రూపాయలు మాత్రమే మాఫీ వచ్చిందంటూ కూడా రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఎంతవరకు మాఫీ అయింది, మీ ఊరు పేరు జిల్లా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకు 3వ విడత కింద 2 లక్షల రూపాయల వరకు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఈ ప్రాసెస్ అయితే లేట్ అవుతుంది. చాలామందికి సరిగా బ్యాంక్ అకౌంట్స్ లేకపోవడం కానీ, ఆధార్ కార్డు మొబైల్ లింక్ లేకపోవడం కానీ, అలాగే మీ మొబైల్ నెంబర్ మీ అకౌంట్కి లింక్ లేకపోవడం ద్వారా కొంతమందికి అయితే అమౌంట్ అయితే రాలేకపోతున్నాయి అన్నమాట. కంప్లీట్గా మీరు అలాంటి వాళ్ళు కంప్లీట్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేశాము. మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని అక్కడ అధికారులతో చర్చించండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఎవరెవరికైతే మాఫీ కాలేదో వారు మీకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, పట్టా పాస్బుక్ జిరాక్స్, అలాగే ఫొటోస్ అన్నీ తీసుకొని మీరు అక్కడ వెళ్ళండి. మీకు సమస్యకు పరిష్కారం అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే మరొక అప్డేట్ చూసుకుంటే మనకు రుణమాఫీ కాని రైతులకు అలర్ట్ అంటూ కూడా చూసుకోవచ్చు. రుణమాఫీ కాలేదని రైతులు చేస్తున్నటువంటి ఆందోళనపై వ్యవసాయ శాఖ స్పందించడం జరిగింది. ఆధార్, పాస్బుక్, రేషన్ కార్డు వివరాలు సరిగా లేని వారి రుణమాఫీ పెండింగ్లో ఉంది అంటూ కూడా ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరిగిందంటూ చూసుకోవచ్చు. అయితే రైతులు వ్యవసాయ అధికారులను కలిసి కంప్లీట్గా తమకు సంబంధించిన వివరాలు సరిచేసుకుంటే సొమ్ము ఖాతాలో జమ అవుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. సాంకేతిక కారణాలతో కొందరి మాఫీ డబ్బులు వెనక్కి వచ్చాయని కూడా చెప్పారు. మళ్ళీ జమ చేశాం, రైతులు ఫిర్యాదు చేస్తే నెలలోగా పరిశీలించి అర్హులకు మాఫీ వర్తింపజేస్తామని కూడా ప్రకటించిందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కంప్లీట్గా డబ్బులు అయితే వెనక్కి వచ్చాయంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీకు సంబంధించిన మళ్ళీ డీటెయిల్స్ ఇస్తే కంప్లీట్గా ఈ నెలలోగా కంప్లీట్గా పరిశీలించి మీ అమౌంట్ మీ ఖాతాలో వేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి కంప్లీట్గా ఎవరెవరికైతే రాలేదో కంప్లీట్ వ్యవసాయ అధికారులను కలిసి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్, పాస్బుక్, రేషన్ కార్డ్ జిరాక్స్ వంటివి సరి చేసుకొని మీరు ఒకసారి వెళ్ళి అడగండి. కంప్లీట్గా దాని తర్వాత మీకైతే డబ్బులు వేస్తామని గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసి కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.